హలో గైస్, వెల్కమ్ టు షర్విల్స్ వరల్డ్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం ద బేబీ ఇన్ ఎల్లో అని ఆడబోతున్నాం. ఎటు వచ్చినాం రా? వచ్చానా? The address is apartment 10 Imperial Tower, and the key of the apartment. Take care. Maya, take care. Find apartment 10. Locked. 11, 10. Yes, no. Find exit the elevator. Find the apartment 10. ఇదే కదా? Enter the apartment. ఏంటిదిరా ఏం గేమ్ రా? బేబీ నేను. ఓ చలో ఓపెన్ చేసిన. ఓ బేబీ వచ్చేసి బేబీ నీలో ఎంట్రీ బాగానే ఇచ్చాడులే. ఓకే, లోడింగ్. యాక్ట్ 2. ఇది రికార్డింగ్ చేస్తాం. నైట్ 1. ఓకే చలో రారా. ఆడిన పాలు తెస్తా. తెలుసు. పికప్ ద బాటిల్. చలో వా నా తాత. ఇంత గబ్బు ఇక ఇక్కడే కూర్చో, తీసుకొస్తా. తీసుకో. దా. ఆడేస్తా. ఏంది ఇది? ఇక్కడ పడుకో. తీసుకెళ్ళి పడక అన్ని తీసుకోరా. తీసుకో. తీసుకున్నా. అది వాష్రూమ్ దగ్గరకు. ఇక్కడ ఒక చేంజింగ్ టేబుల్ అంటే ఇదా? ఎటు పోయిండు రాడు? కాంచన కాంచన తీసుకా. పడక పడక. వాళ్ళని ఓడగొట్టడానికి సూచనలు అంటారు. తెలుసు. చిత్తుగా ఓడించడానికి సూచనలు. కూర్చోాలి పోయి. అమ్మయ్య, they walked to the Golden Box. నేను ఉట్టిగా అట్లా చేస్తాలే కానీ పడుకున్నావా? డిసైడ్ చేస్తారు. పడుకున్నా. అలాంటిది కావాలని వాళ్ళు అనుకూలంగా దుబాయ్లో పెట్టుకున్నారంటే ఇప్పుడు మనం ఈ రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనకి కీస్ కావాలి. కీస్ గురించి తర్వాతలే కానీ మంచిగా పడుకుందాం. సైకిల్ నువ్వు ఇంటి దగ్గర పెట్టుకున్నావు. సైకిల్ ఇంటికాడ పెట్టుకో. సైకిల్ వేసుకొని పోయాడంటే అప్పుడు చేసినా దీనిని సెటిల్ చేయాలా? నేను క్లోజ్ చేసి పెట్టినా. ఈ బేబీ దయ్యంలాగా ఉంది. ఈ రూమ్లో కొట్టలేదు కదా.
పొల్ల అక్కడ వంశీ హోంలోకి ఇప్పిస్తాడు కదా వంశీ ఓ ఇక్కడ ఉన్నావా ఓకే ఫ్లాట్ మనకి ఫ్లాట్ అమ్మడానికా ఓకే మళ్ళీ నిద్రకి జారిపో పడకే 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 ఎప్పుడు దయ్యంలానే ఉంటుండే పడకే పడకే చూస్తున్నాందే వచ్చిందా లేదు ఓకే ఏడుస్తున్నాయింది కట్ రీడింగ్ చైర్కి వెళ్ళాలా కూర్చోలే రావే రావే ఏడుస్తే ఏడ్చుకోపా తెలుగుదేశం వచ్చినందుకు ఓకే చాలా మంది ఓపెన్యా? మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. లోపల ఏం లెక్క వస్తుందా ఈడ వచ్చేసి ఈడ ఏం లేదు రియల్ ఎస్టేట్ పండుగ పెట్టిన ఈ ఏరియాలో టూలెట్ బోర్డు లేదే కనపడకపోతుంది. అట్లీస్ట్ ఒక 4-5 ఏళ్ళకు ఒక టూలెట్ బోర్డు కనపడుతుంది. లోపలంట వదిలేదానే ఎట్లుందో వెతుకుతుంది ఇప్పుడు వేసి కొడితే దా బేబీ ఉన్నావా ఏం చేసావు? కాదు ఏం చేసినావు టీవీ స్టంపర్ బాల్ వేసి పడేసిన స్టంపర్ బాల్ వేసిన వేసినావు. దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా ప్లాన్ చేసినావు లేదా? ప్లాన్ ప్లాన్ చేయలే చాలా మళ్ళీ ఎట్లా మీరు అట్లా చేస్తే నేను ఆడుకుంటుంటే వచ్చింది పడింది ఓరి ఎక్కడ పడిందిరా తీసు 4 నెలలు అయిందండి రే రే ఓకే 4 నెలలు అయిపోయింది డిస్ప్లే మార్చాలంటే 30,000 అవుతుంది 40,000 రాగానే వ్యూస్ సోన్స్ అంట వ్యూస్ అందుకే నేను ఏదో ఈ పెద్దగా ఏదో కానీ మామూలు ఒకటి బనానా కాన్స్ట్గా ఏదో చేసినాక ఏం చేయలేదు దీన్ని ఏమన్నా తీసుకొని ఎక్స్చేంజ్ ఏమైనా ఇస్తాడే ఉండదా? ఏం కాదు డిస్ప్లే కాస్ట్ ఏమేందో రావట్లేదు అది స్క్రాప్ కూడా తీసుకెళ్ళి ఇక్కడ టీవీ ఉంది ఆ మెయిన్ రోడ్ వాడికి తెచ్చిచ్చిన 30,000 చేస్తా అన్నాను ఫస్ట్ తర్వాత వచ్చాక నాకు దానికి డూప్లికేట్ దొరకలేదన్నా మళ్ళీ బ్రాండెడ్ తేవాల్సి వస్తుంది 30 వాడు బ్రాండెడ్ చెప్పింది వదిలేరా బాబు అని అందరికీ వదిలేసేది ఈ స్టోరీ చెప్పనీకే రాదే ఎక్స్చేంజ్ రీప్లేస్మెంట్ చేస్తారు కదా. రిప్లేస్మెంట్ అంటే పని చేయాలి చిన్న వెహికల్ నన్ను రాకొట్టాలి అరే టనల్ ఉంది కదా టనల్ కాస్ట్ 90% ఉంటుంది దానికి ఏమైనా ఇన్సూరెన్స్ చేయించావు? ఎక్స్చేంజ్ అని పెడితే 15,000 ఇన్సూరెన్స్ ఉందో ఇప్పుడు ఉంటాయి కానీ బేబీ నా టీవీ ఏముందండి 10 సంవత్సరాలు అయింది నా టీవీ 10 సంవత్సరాలు అయింది. నా దగ్గర ఉండే ఊళ్ళో పెట్టేసినారు అమ్మపట్నం అప్పుడు ఉండేగా వీసీజీ అది సూపర్ నడుస్తుంది
కొన్నాడు 9 ఏళ్ళు అవుతుంది 9-10 ఏళ్ళు అవుతుంది. పార్ట్ 2 కోసం అయితే కామెంట్ చేయండి. బాయ్.